ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడంట? మీ కొరకు, అంటే లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి కొరకు పుట్టి ఉన్నాడని దేవదూతలు ఆ యొక్క గొర్రెల కాపర్లకి దర్శనమిచ్చి మాట్లాడతారు. ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆ వెలుగుకి వాళ్ళంతా కూడా భయపడతారు. ఆ యొక్క తేజోమయమైనటువంటి పరలోక సైన్యమే దిగి వచ్చేసింది. పరలోక దేవదూతలు దిగివచ్చి లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. అంటే మనందరి పాపాల నుంచి విడిపించడానికి, మనల్ని రక్షించటానికి, నిత్యరాజ్య వారసులుగా చేయడానికి వచ్చి ఉన్నాడని దేవదూతలే స్వయంగా వచ్చి ఎవరికి చెప్పారు? గొర్రెల కాపర్లకి. అంటే రాజులకి చెప్పలేదు, గొప్పవారికి చెప్పలేదు. వాళ్ళు దీనత్వంతో ఉన్నారు కాబట్టి దీనుల ఎడల దయ చూపడానికి వచ్చినటువంటి యేసయ్య. అలాగని డబ్బున్న